దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగను మనము ప్రపంచమంతా నిర్వహించుకుంటున్నాం. అన్ని దేశాలలో ఇండియన్ ఎంబసీ ఎక్కడెక్కడ ఉన్నదో అన్ని దేశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భారతీయులు ఎక్కడెక్కడైతే సంస్థలు పెట్టుకొని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఉత్సవాలలో భాగస్వాములు చేస్తూ ఉన్నాం. మన దేశంలో కూడా 2023 ఆగస్టు 15 వరకు కూడా ఈ యొక్క 125 సంవత్సరాల అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మనకందరికీ తెలుసు, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమకారుడే కాదు, ప్రత్యక్ష పోరాట యోధుడు. చాలామంది మన దేశంలో ఉద్యమం చేసిన వాళ్ళని చూసాం, కానీ పోరాట యోధులను కొద్దిమంది మీద చూస్తాం. అటువంటి పోరాట యోధుడు పేరుంటేనే తెలుగు ప్రజల్లో రోమాలు నిలబడేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము, ధైర్యము, సాహసము, త్యాగము చేసినటువంటి గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు భారత ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు సంబంధించినటువంటి అనేక జయంతి ఉత్సవాలను మేము ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వహిస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు అద్భుతమైనటువంటి పరాక్రమం చూపించి గిరిజనులను సంఘటితం చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆ రోజు గడగడలాడించినప్పటికీ కూడా ఆయన చరిత్ర భారతదేశంలో చాలామందికి తెలియదు. నాన్ తెలుగు పీపుల్కు పూర్తిగా తెలియదు. ఇప్పుడున్నటువంటి ఈ తరం పిల్లలకు సినిమాల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చుంటే తప్ప ఈ తరం పిల్లలకు కూడా పూర్తి స్థాయిలో వారి జీవిత విశేషాలు తెలియజేయడం ఒకటే కాదు, అల్లూరి సీతారామరాజు జీవితాల నుంచి, ఆయన చేసినటువంటి త్యాగాల నుంచి ఈ తరం స్ఫూర్తి పొందాలి. ఆ రకమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క 125 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా, భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ సందర్భంగా భారత ప్రభుత్వము మరి అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను 1 సంవత్సరం పాటు నిర్వహించాలని నిర్ణయించాం. వారు ఎక్కడెక్కడైతే సంచరించారో, ఎక్కడైతే జన్మించాడో, ఎక్కడైతే వారు పెరిగారో, ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసి అల్లూరి సీతారామరాజు అనేక స్థావరాలు ఏర్పరచుకున్నాడో, ఎక్కడెక్కడైతే ఏ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేశాడో వాటన్నిటిని కూడా గతంలోనే ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజు అభిమానులు గుర్తించారు. దీనికి సంబంధించి అన్ని ప్రజా సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో భాగస్వాములు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి
ఈ ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలనుకున్నాం. దానికి సంబంధించి ప్రధానమంత్రి చైర్మన్గా ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ కమిటీ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నాం. ఈ వచ్చే నెల జూలై 4వ తేదీ 120వ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 2023 జూలై 4వ తేదీ వరకు కూడా సంవత్సరం పాటు ప్రజలతో మమేకమై స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులను, స్థానికంగా ఉన్నటువంటి యువతను, గ్రామీణ ప్రజలను, అనేకమైనటువంటి ప్రజా సంఘాలను భాగస్వాములు చేసి ఉత్సవాలు సంవత్సరం పాటు నిర్వహిస్తాం. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, కర్ణాటకలో, తెలంగాణలో, ఢిల్లీలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తాం. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఢిల్లీలో నిర్వహించేటువంటి కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా రావాలని నా ఆకాంక్ష. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉత్సవాలను ప్రారంభోత్సవం చేస్తున్నారు. ముగింపు కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి జరగాలి. అది దేశ రాజధానిలో జరగాలని ఆకాంక్ష. ఇక్కడ జరపడం గొప్ప కాదు, కర్ణాటకలో జరగాలని ఆకాంక్ష. అనేక కార్యక్రమాలు కాబట్టి ఈ ఉత్సవాలను ఎంత వీలైతే అంత ఇక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాల సహకారంతో ముందుకు తీసుకెళ్తాము. ఇది భారతీయ జనతా పార్టీగా చూడడం లేదు. మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉన్నారో, ఇంకా ఈ తరానికి నవతరానికి తెలవనటువంటి అనేక మంది స్వతంత్ర సమరయోధుల వివరాలు ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇటీవలనే జార్ఖండ్లో భగవాన్ బిర్సా ముండా గిరిజన స్వాతంత్ర సమరయోధుడు. అక్కడ గిరిజన ప్రజలు ఆయనను భగవాన్గా గుర్తిస్తారు. అటువంటి వ్యక్తి యొక్క, మహానుభావుని యొక్క గిరిజన ప్రజలు భగవాన్గా, దేవుడిగా పూజించేటువంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. తేగ్ బహదూర్, సిక్కుల యొక్క 9వ గురువు తేగ్ బహదూర్ కావచ్చు. ఈ రకంగా అనేక మంది మహనీయులు ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీని పూర్తి వివరాలు ఇప్పటికే కొన్ని బయట చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని త్వరలోనే ఎప్పటికప్పుడు ప్రజల ముందు కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు సాంస్కృతిక శాఖ మంత్రిత్వం నోడల్ మినిస్టర్గా ఉంది దేశంలో. కాబట్టి అది నా శాఖ కిందనే ఈ ఉత్సవాల నిర్వహణ జరుగుతూ ఉంది. కాబట్టి అందులో ఒక తెలుగువాడిగా తెలుగు నేలపైన వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు ఉత్సవాలు ఇక్కడ నిర్వహించుకోవడము మనకందరికీ సంతోషకరము, గర్వకారణము. ఏదో ఉత్సవాల కోసం ఉత్సవాలు కాదు, ఆయన జీవితం నుంచి నేటి తరానికి స్ఫూర్తిని అందించాలి, సందేశం ఇవ్వాలి. ఆయన జీవితం నుంచి సందేశం తీసుకోవాలి. ఆయన ఏ రకంగా ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకొని అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేసి ముందుగా గిరిజనులను సంస్కరించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన గిరిజన ప్రజల మధ్య సేవా కార్యక్రమాలు, చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత వాళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం విషయంలో కూడా వారు గిరిజనులకు అండగా నిలబడి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి తరిమి కొట్టాలనేటువంటి పోరాటం చేపట్టారు. కాబట్టి నేను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను,
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా అన్ని ప్రాంతాలలో అన్ని పాఠశాలల్లో కూడా వీరి జీవిత చరిత్ర పైన విద్యార్థులతో కానీ లేక ఇతర సమాజంలో ఉన్నటువంటి ప్రజలతో కానీ అన్ని సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. అన్ని తరగతి గదుల్లో అల్లూరి సీతారామరాజు గురించి చర్చ జరగాలి. అన్ని గ్రామాలలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర గురించి ఈ సందర్భంగా చర్చ జరగాలి. ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థలు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంటు వరకు కూడా చర్చ జరగాలని మా ఆకాంక్ష. ఆ దిశలోనే మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముందుగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జూలై 4వ తేదీన, అంటే వచ్చే నెల 4వ తేదీన ఇదే భీమవరం పట్టణంలో జరగనున్నటువంటి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను వారు ప్రారంభిస్తారు. ఆ తర్వాత వరుసగా అనేక ప్రాంతాలలో వారి కార్యక్రమాలు ఎంత వీలైతే అన్ని ఎక్కువ సమావేశాలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనాలి. ఒక బహిరంగ సభనే కాదు. మీకు అందరికీ తెలుసు, విశాఖపట్నం జిల్లాలో అల్లూరి సీతారామరాజు పేరు మీద గిరిజన మ్యూజియంను కేంద్ర ప్రభుత్వం స్థాపిస్తుంది. సుమారు 35 కోట్ల రూపాయలతో మ్యూజియంకు ప్రారంభోత్సవం చేశాము. పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా వచ్చే సంవత్సరం అయితే అల్లూరి సీతారామరాజు 120వ జయంతి ఉత్సవాలు జరుగుతాయో ఆ సందర్భంగా ఈ యొక్క మ్యూజియం కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేటువంటి కార్యక్రమం కూడా కొనసాగిస్తాం. అదేవిధంగా హైదరాబాద్లోను, ఇంతకుముందు చెప్పినట్టు ఢిల్లీలోను, విశాఖపట్నంలోను, బెంగళూరులోను, విజయవాడలోను ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ముందు అక్కడ అన్ని ఆ ఘాట్లు కానీ అవన్నీ కూడా పునర్నిర్మాణం చేస్తాం. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నుంచి కానీ ఇప్పుడు జరుగుతున్న అల్లూరి సీతారామరాజు ఈ శత జయంతి ఉత్సవాలకు కానీ బడ్జెట్ ఎంత కేటాయించారు? బడ్జెట్ అనేది కొరత లేకుండా చూస్తాం. ఇప్పుడు ఘాట్ల నిర్మాణం కానీ లేక వారు జన్మించినటువంటి స్థలంలో కానీ వారు నివాసం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మేము నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కేటాయింపులు చేసాం. సాంస్కృతిక శాఖ నుంచి ఓన్లీ తెలంగాణకే మీరు నిధులు కేటాయిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కేటాయించట్లేదని ఒక అభిప్రాయం ఉందండి. నేను వచ్చి 8 నెలలైంది. వినండి, అమరావతి దేవాలయ నిర్మాణం చేశాం మేము. శ్రీశైలం దేవాలయానికి 70 కోట్లు ఖర్చు పెట్టాము. అదేవిధంగా పుట్టపర్తి సాయిబాబా దగ్గర కూడా ఖర్చు పెట్టాము. ఇప్పుడు అన్నవరం దేవాలయానికి ఇక్కడ ఇచ్చాము. మళ్ళీ సింహాచలం దేవాలయానికి ఇచ్చాము 55 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు ట్రైబల్ మ్యూజియంకి ఇచ్చాము. కాబట్టి అటువంటిది ఏం లేదు. ఇక్కడ రాజమండ్రిలో కూడా లలిత కళా అకాడమీకి సంబంధించినటువంటి యూనిట్ను కూడా ప్రారంభిస్తున్నాం. కొత్తగా ఎన్నడూ లేదు, 75 సంవత్సరాలుగా లేదు. మేము వచ్చిన తర్వాత చేస్తున్నాం. మీరు తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ తోటి అట్లా అనకూడదు. అయినాక అనేక 126 ఏఎస్ఐ మార్మెంట్స్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ కడపలో గండికోట పోర్టును అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి 126 కట్టడాలను కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని బాగా చేసేటువంటి కార్యక్రమం చేపట్టాం ఒక ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా తెలంగాణకి ఇంకేమి ఇవ్వలే.
ఇస్తాను, ఇక్కడ ఇస్తాను, అక్కడ ఇస్తాను, ఇక్కడ కూడా ఇంక ఇస్తాను. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఘాట్ల నిర్మాణం అయిన తర్వాత టూరిజం, ఇప్పుడు మేము అరకు లోయలో, ఇప్పుడు టూరిజం గురించి నేను మాట్లాడతాను ఎందుకంటే ఇది పోతే అది రాదు. అరకు లోయలో కూడా అనేక రకాలుగా ట్రైన్స్, ఇప్పుడు కొత్త రకాల ట్రైన్స్ మేము స్టార్ట్ చేసాం. మేము దానికి ఫండింగ్ ఇస్తున్నాం. టూరిజం డిపార్ట్మెంట్ రైల్వే డబ్బులు ఇస్తుంది ఆ ట్రైన్ల నిర్వహణ కోసం. అదేవిధంగా విశాఖపట్నం పోర్టులో కూడా మేము టూరిజం డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చి లాంజీలు, మన షిప్లలో వచ్చేటువంటి క్రూజ్ టూరిజం కోసం సంబంధించినటువంటి మేము ఆడ పోర్టులు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం విశాఖపట్నంలో. ఇప్పటికీ మేము కొంత మా ఎన్జిఓస్ కూడా ఆలోచన చేశారు. మా యొక్క క్షత్రియ కమిటీ సమాజం తరఫున కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు కాదు, ఎవరైతే అల్లూరు సీతారామరాజు వెంట ఉండి పోరాటం చేసి స్వర్గస్థులైనటువంటి వాళ్ళ కుటుంబాల సభ్యులకు ఎవరికైతే ఇల్లు లేవో ఆ ఇళ్ళ నిర్మాణం కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. అది పూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్తాం. అది సమాజం నుంచి తీసుకొని చేస్తాం. మీ సలహా తప్పకుండా ఆలోచిస్తాం. తప్పేం లేదు, నేను పాజిటివ్గా చెప్తున్నాను. సుమారు మేము ఒక 1000 మందిని గుర్తించాలా అనే ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే మేము భారత ప్రభుత్వం తరఫున ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ వెబ్సైట్ తయారు చేసి అందులో ఒక్కొక్క జీవిత చరిత్ర పెడతా ఉన్నాం. ఆ వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర ఆధారంగా వక్తృత్వ పోటీలు కానీ అనేక రకాల కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. పెయింటింగ్స్ కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉన్నాం. చాలా అనేక రకాలు. ఇప్పుడు జూన్ 21 ఉన్నాం. ఆగస్టు 15వ తేదీ దేశంలో ప్రతి భారతీయుడి ఇంటి ముందు దేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ సందర్భంగా ప్రతి భారతీయుడి ఇంటి ముందు జాతీయ పతాకం ఎగరవేయాలనేటువంటి పిలుపును భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ నేతృత్వంలో, అందరు ముఖ్యమంత్రుల యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ నిర్ణయించింది. ఆ సందర్భంగా ఆ కమిటీలో ఆల్ ముఖ్యమంత్రి కూడా మెంబర్స్ ఉంటారు. అందరి ఇళ్లలో ఆగస్టు 15 రోజు 3 రంగుల జెండా ఎగరేసుకోవాలనేది భారత ప్రభుత్వం తరఫున పిలుపునిస్తున్నాం. అది ఎవరో ఒకరు ఫ్రీగా కాదు, ప్రతి వ్యక్తి కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ జెండా కొనుగోలు చేసి తన ఇంటి ముందు వచ్చి ఆగస్టు 15 ఎగరేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి ఇంట్లో జాతీయ గీతం పాడాలనేది మా ఆకాంక్ష. ఏం లేవు, అన్నీ తగ్గించాం. దానికి రిలాక్సేషన్ చేసాం. ఇప్పుడు నైట్ టైం కూడా జెండా ఎగరేసుకోవచ్చు, కానీ దానికి ఫ్లడ్ లైట్ పెట్టాలి. నైట్ టైం కూడా జెండా దించాల్సిన అవసరం లేదు. అయినాక ఇంతకుముందు ఖాదీ క్లాత్ జెండాలు మాత్రమే తయారు చేయాలని నిర్ణయం ఉంది. దాన్ని రిలాక్సేషన్ చేశాం. ఇప్పుడు దీనికోసమే ఏ రకమైనటువంటి క్లాత్ ఫ్లాగ్లైనా పెట్టుకోవచ్చు. ఆఫీసులు మొదటి నుంచి ఉన్నాయి. ఏ రకమైనటువంటి ఖాదీ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. చాలా చాలా నిర్ణయించాము. మన రాష్ట్రానికి కాదు, వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు ఆపుకున్నారు, మన దగ్గరికి రాలేదు. అందులో కొంత గేమింగ్ ఉంది, వాళ్ళు వద్దంటున్నారు. నువ్వు బలవంతం చేయలేవు కదా, రాష్ట్రం ఇష్టం. అది ఫెడరల్ సిస్టంలో అది రాష్ట్రం ఇష్టం. గేమింగ్ చేయొద్దని వాళ్ళు అనుకుంటున్నారు. మనం దానికి ఏం చేస్తాం? ఫెడరల్ సిస్టమ్, ఎలక్టెడ్ గవర్నమెంట్ అది. వాళ్ళు వద్దనుకున్నప్పుడు బలవంతంగా నువ్వో నేను వద్దలేం కదా. గేమింగ్ ఆడితేనే టూరిజం పెరుగుతుందా? క్రూజ్ వద్దంటలేరు, గేమింగ్ వద్దంటున్నారు. ఎక్కడ లేదు గేమింగ్. ఒక గోవాలోనే ఉంది, అది సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి ఉంది. ఎక్కడ లేదు, ఒక గోవాలోనే ఉంది మన దేశంలో. అది కూడా సుప్రీంకోర్టు ఒక స్టే కారణంగా నడుస్తుంది. ఇక్కడ పేరుపాలెం బీచ్ ఉంది సార్, అది గతంలో సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది, కొంత ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ అది యథాస్థానంలో అలాగే ఉండిపోయింది. నాకు ఐడియా లేదు, అది చెప్పండి, తప్పకుండా నేను సాయం చేస్తాను. అది తయారీ చేయండి, నాకు ఇవ్వండి. నాకు ఐడియా లేదు, తప్పకుండా నేను చేస్తాను, సాయం చేస్తాను.